తిడుతాందాగో మంది బాగా వచ్చిరట నారాయణ తెలియదట నడు నేను కూడా గుంజి అందుకుంటే రారు చెప్పనా బిడ్డ అత్తనవరా దాదా అత్తన్ననే అయ్యో పొద్దుగాల అత్తను కదా బిడ్డ అవ్వకు పొద్దుగాలనే ఆకలేస్తుంది కదా పొద్దుగాలనే అడగరమ్మన్నది ఏం కూర వండుకొచ్చినావు బిడ్డ టమాటా పప్పు వేసింది మంచి కూర వండుకొచ్చినావురా అయ్యే బాపు నీకే ముచ్చట చెప్పాను ఏంద్రు అత్తమ్మ కూడా వచ్చింది చెప్పేసి వచ్చినారు రమ్మని ఇక్కడికి రమ్మన్నవా అగో ఎప్పుడు వచ్చినా చెల్లె ఇప్పుడు వచ్చినా అన్న మరి ఇంటికంటే పోయినా మీ వచ్చేదాకా ఏ పొలం చూద్దామని వచ్చినా నేను నాటేయద్దా అన్న ఇది నా పొలం కాదా అయిపో చెల్లె అగో వదిన అక్కడ ఎత్తాను పో నేను అద్దంటనా ఏమెత్తావత్త కూసో అంత బురద అంటది మా అమ్మ వేపిత్తలేదా నాకెందుకు వేయలేదే నేను ఎప్పుడు వేయలేదా ఏంటి ఏమో నాకు చెప్తాంది అయ్యో ఎందుకు నేను నాటేయద్దా మా ఊరోళ్ళు వదినా అక్క రాక అయితే నాటే పెడితే తీసుకపోతుంది ఇంటికి మీ చెల్లెళ్ళకి తెస్తే ఇట్లా చేస్తావు నువ్వు అయ్యో ఎవరైతే తీరాదు ఇంకా వెళ్ళవా రాక మా అక్క అయితే నాటే పెడతాను ఇక చూడు ఎట్లున్నదు ఇక బుజ్జి నువ్వు ఉంటా అంటే ఇట్లనే నాటేసుకుంటుంటావు ఇంటికి పోదాంపా సపరే కన్నా నిన్న పోలే నడు నీ మళ్ళత్తా సరే మరి పోదాంపా నీ మాట ఎందుకు కాదనాలి పా ఏమో బురదల దిగింది రోడ్డు మీద ఉండక కోడలు సర్ది తెచ్చింది కదా ఏం వంటకొచ్చిందో మరి నేను ఇటే వచ్చినా అయ్యో చూడలేదా కూర మంచి కమ్మగా వాసన గీడే తిందాం కానీ సార్ ఇంటికి పోయి తిందాం సార్ ఏం తింటావు బిడ్డ చూడు కమ్మ కూర వండుకొచ్చింది అంటుతుంది అది మంచిగానే అదే నువ్వు వండిన ఒక్కనాడని నడపు చక్కగా నేను అన్నందుకు తిన్నా అది పెద్దగా రాక సరే సరే మేము ఉంటాం పోయి ఇద్దరం ఆ నాటేద్దాం మీరు పోరు మాట్లాడుకోపోరు పోయి ఇక నువ్వు చేసేదే ఉండదు వాళ్ళు మాయేస్తారు కానీ పా నేను రానా పోతే మా అత్త పో చెల్లెతో మాట్లాడినా అంటే ఇప్పుడు నువ్వు నాటు వేసేది ఉందా ఏమన్నా ఒడ్లు చెక్కేది ఉందా అంత అయినా అంత పని వాళ్ళు ఉండను ఇంకేంది ఎప్పుడన్నా జాగ్రత్త మాట అత్త కూడా వచ్చింది కదప్పా ఫోన్ చేసి వచ్చిన అయిపో కదా ఫోన్ చేయబోతుంది ఫోన్ చేసి చెప్పేస్తారు ఇంటికన్నా ఉంది కదా నవ్వా కోడలు లేదు నా కోడలు ఉంటుంటే దాని ఇంటికాన్నే ప్రేమ బాగానే ఉంది నా కోడలు బంగారం మరి అత్త అంటే కీర్తి బాగా దానికి నాకు కూడా కోడలు అంటే ప్రేమనే అయ్యో నీ ప్రేమ బంగారం గాను నీ మీద ఉండకుంటే ఎవరి మీద ఉంటుంది అత్త ప్రేమ అంతే దారా నీ బిడ్డ చెల్ల మీద ఎంత ప్రేమ వాళ్ళకి వస్తుందో కూర్చో మంచిగా తెస్తా సరే బాబు పప్పు వచ్చింది కదా కిలో చికెన్ తెపోవే అబ్బో నీ వాడా ఎన్నడన్నా చికెన్ దే బాప అన్నవా నువ్వు అమ్మకి అట్లే అంటది నువ్వు తెప్పు అత్త కాకలు అవుతుంది కావచ్చు చూసినావా ఇక పోయితే పో ఏం చెల్లి వచ్చింది కదా రాక పో సరే సరే టక్కన రావే చెప్పండి
వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే నేను ఇంటికాడ ఉంది కదా నవ్వ. చెప్పి రావడానికి ఇదేనా పరాయిల్లా వదినా? నా ఇల్లే నాయే. అరే రాదు దేవుని దయ వల్ల అయితే వాళ్ళ పొద్దున నాట అయిపోయిందిరా. ఇలా మన కైకిలోలతో మంచిగా పని చేస్తుంది. ఇదైతే మంచి కూతురు వేసినారు నీగానే మంచి వాళ్ళు వచ్చారు. పోమా ఇప్పుడు ఊర్లో కూడా ఇంటికి కూడా ఇంట్లోకి ఎందుకు మంది అవుతావా? బాగా అలసిపోలేదా ఇవాళ పని చేస్తే. మరి అన్నకి ఏమన్నా అంటాడు కావచ్చు, అన్న తెలితే తిడతాడు రా. అన్నకు చెప్పకుండా పోదాం. పారా మా అక్క కూడా వచ్చింది పా. ఎట్లయితే అట్లా మాట్లాడుకున్న జాలి కానీ అన్నం తిందు రాదు. సరే బిడ్డ అత్తాడు కావాలి అత్తమ్మరా బాపేడమ్మా బాప వాడున్నాడు. తీసుకొస్తా నువ్వు బాబు తీసుకొస్తా. ఏంటి వదినా ఈ బండ్లన్నీ ఇక్కడ పెట్టిండ్రు? ఈ ఒక పక్క పంటలు ఇంట్లో ఫంక్షన్ అయితే అందరా బండ్లన్నీ పెట్టుకున్నారు. ఆ కారు ఈ ఆటో అన్ని వాళ్ళే. అవునా? ఈ జాగ వెళ్ళడం ఉంది కదా అందుకే పెట్టుకున్నారు. ఇక మనం ఏమంటాం చెప్పు వాళ్ళను. అయిందా నాటు? అయిపోయిందన్న. వాళ్ళు వేరే రేటోళ్ళు అటు పోతారు రేటోళ్ళు అటు పోతా. అన్ని చదువుకొని వచ్చినా మంచిగా? అన్ని చదువుకుని వచ్చినా మొత్తం నాట అయిపోయింది, కట్టెగాడు కూడా అయిపోయింది. ఆ పారలన్నీ ఒకడ పెట్టొచ్చినవా? అటే పెట్టినా కదా వదినే. సరే ఒడ్డు పెట్టి పెద్ద ఒడ్డు పెట్టి అక్కడ కదా మరి ఎక్కడెక్కడ గది రాసిన మంచిగా. చూసినా రాజన్ని మొత్తం అయిపోయింది. అయిపోయి కైకిలలో నెట్టోళ్ళు అటు పంపించి ఓ 90 వేసుకొని వచ్చినామే. బాపు బాపు అత్త మొక్కలు తెప్పేవా? ఏడిది కల్లా? అదేందే బుజ్జి, ఒక్కరోజు బాబాయ్ వచ్చిండు అన్న వచ్చిండు బాపు కళ్ళు తెమ్మని చెప్పలేదు. ఇలా మీ అత్తమ్మ రాగానే కళ్ళు తెప్ప బాబాని గుస పెడతారు. అసలు మీ అత్తమ్మ కళ్ళు తాగుతా అదే ఎప్పుడన్నా చూసినావా? అవు బుజ్జి. అబ్బా బాబాయ్, నువ్వు బాపు అత్తమ్మ ఇంట్లో కూర్చొని ఎన్నిసార్లు కళ్ళు తాగలేదా అని బాపు? మరి బాబాయ్ ఎందుకు అట్లా అంటాడు? అట్లా తను తెప్పిలేదని అంటాడు. సరే ఇప్పుడు అత్తమ్మ తెప్పిస్తానవా లేదా? తెప్పిస్తారా? అత్తమ్మ కూడా కళ్ళంటే చాలా ఇష్టం. ఎట్లా వాళ్ళు ఇంటికాడ తాగదు కదా, వీడికి కలిసి కూడా తాగుతుంది కదా. తెప్పితే బిడ్డ నువ్వు అన్నగా తెప్పి. చెల్లె కళ్ళు తెప్పిస్తామో నీళ్ళు తెప్పిస్తామో ఏమో తెప్పిస్తాము. మా బిడ్డకు నీ మీద ప్రేమ బాగానే ఉంది కానీ అసలు నీ ప్రేమ చెప్తలేవేందిరా? చెప్పత్తా చెప్పు. నా ప్రేమ చెప్పేదేంటన్నా? నా కోడల మీద ప్రేమ లేదే వచ్చిన నేను ఇక్కడ దాకా. నీ ప్రేమ అర్థమవుతాను చెల్లె, కానీ అల్లుడేమనుకుంటాడు బావేమనుకుంటాడో తెలవాలి కదా. మా బిడ్డ అంటే ప్రేమ ఉందా లేదా మరి నువ్వన్నా చెప్తలేవు కదా ఏది. మరి బావత్తే ఏమంటాడు? అట్లా కాదత్త, అసలు మా చెల్లెని చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? అదేంది బిడ్డ గంట గట్టి కడగడుతుంది? ఇదంటే మా అందరికి ఇష్టమే. దీన్ని మా పెద్ద కొడుకు చేసుకుంటా. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఏడేడు లోకాలు పలికే తథాస్తు శ్రీరస్తు శుభమస్తు